హాయ్ మ్యామ్. హలో శివ, ఏంటి నీ ప్రెగ్నెంట్ వైఫ్ ప్రీతి రాలేదా? తను మాకు పుట్టబోయే బేబీ బాయ్కి షాపింగ్ చేయడంలో బిజీగా ఉంది మ్యామ్. మీకు పుట్టబోయేది బేబీ బాయ్, అది మీకెలా తెలుసు? మా ఆవిడ టమ్మీ పొడుగ్గా ఉంది మ్యామ్, అంటే అబ్బాయి అనే కదా. టమ్మీ పొడుగ్గా ఉంటే అబ్బాయి అని, రౌండ్గా ఉంటే అమ్మాయి అని చెప్పడానికి అస్సలు లేదు. అయితే తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొంచెం నల్లబడింది మ్యామ్, అంటే అబ్బాయేగా. ప్రెగ్నెంట్ మదర్స్ హార్మోనల్ చేంజెస్ మూలంగా పిగ్మెంటేషన్ వస్తుంది. సో నల్లగా అయితే అబ్బాయి అని, తెల్లగా అయితే అమ్మాయి అని కూడా చెప్పడానికి అస్సలు లేదు. బాబోయ్, మా ఆవిడ స్వీట్స్ తెగ తినేస్తుంది మ్యామ్. అయితే పాప పుడుతుందా? స్వీట్ క్రేవింగ్స్ ఉంటే పుట్టబోయేది అమ్మాయి అని, హాట్ క్రేవింగ్స్ ఉంటే అబ్బాయి అని కూడా చెప్పడానికి అస్సలు లేదు. బేబీ హార్ట్ బీట్ 140 అని చెప్పారుగా మ్యామ్, అయితే అమ్మాయేగా. హా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్కాన్లో కన్ఫర్మ్ అయిందా అని కూడా అడగరు, హార్ట్ బీట్ ఎంత అని అడుగుతారు కదా. హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే పుట్టబోయేది అబ్బాయి అని, తక్కువ ఉంటే అమ్మాయి అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయితే అవ్వలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక విపరీతంగా వామిటింగ్స్ అవుతున్నాయి మ్యామ్, అంటే ఈసారి ఖచ్చితంగా మహాలక్ష్మి అనేగా. కానీ ఫస్ట్ టైం మదర్ అయి ఉండి బాగా వామిటింగ్స్ అంటే హైపరెమ్సిస్ ఉంటే కొంతవరకు పుట్టబోయేది అమ్మాయి అని చెప్పొచ్చు. అది కూడా 100% సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. అయినా అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, ఎవరైనా మీ బేబీయే కదా. సో వెల్కమ్ చేయడానికి హ్యాపీగా ఉండండి.